పాకిస్తాన్‌కి ఇప్పుడు పెద్ద సమస్య తప్పదు. అదేంటయ్యా అంటే, రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ కొంతమంది క్లెయిమ్ చేస్తున్నట్టుగా నిన్న ఆ బీ-2 బాంబర్‌లు పాకిస్తాన్ నుంచి రాలా. దూరం నుంచినే వచ్చినాయి. దారిలో ఆయిల్ ఫ్యూయల్ చేసుకొని మరి వచ్చినాయి. కాబట్టి ఇప్పటిదాకా జరిగిన దాంట్లో పాకిస్తాన్ ఏరోస్పేస్ పాత్ర లేదు. అక్కడి నుంచి ఏమీ జరగలేదు. కానీ ఇప్పుడు ఈ దాడికి అణ్వస్త్ర స్థావరాల మీద దాడికి వ్యతిరేకంగా ఇరాన్ భారీ దాడులు చేస్తామంటోంది. అట్లాగే ఇప్పటిదాకా నిద్రాణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సిస్టమ్స్‌ను కూడా హైలైట్ చేస్తున్నారు. అంటే అదేదో పాలస్తీనా, హమాసోళ్ళు కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు వీళ్ళందరూ. అంటే ఇక మళ్ళీ దాడులు పెద్ద ఎత్తున జరుగుతాయి. అప్పుడు అమెరికా, యూరప్ దేశాలు ప్లస్ ఇజ్రాయెల్ వీళ్ళందరూ కూడా భారీగా యుద్ధ దాడులు ఏది వైమానిక దాడులు ఇవి చెయ్యాలి. అలా చెయ్యడం కోసం అప్పుడు వీళ్ళ స్పేస్ కావాలి. ఇప్పటికీ ఇరాన్ మీద దాడిని ఖండించి ఇరాన్ని సంతృప్తి పరుస్తున్న ఇరాన్ ప్రభుత్వానికి అర్థమైపోయింది అమెరికాకి వీళ్ళు ఏదో కమిట్ అయ్యి వచ్చారు అన్నటువంటి. అలాగే తమ అణుస్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారు అన్నటువంటిది కూడా అర్థమవుతుంది వాళ్ళకి. అయితే ఇక నెక్స్ట్ ఏం చేస్తారు? ఏది అక్కడి నుంచి పాకిస్తాన్ కనుక ఇప్పుడు తమ ఎయిర్ బేస్లు కనుక వాడుకోవడానికి పర్మిట్ ఇచ్చిందా, ఇక ఇరాన్కి శత్రువు గ్రూప్లో పాకిస్తాన్ కూడా చేరిపోతుంది.